హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ణ రాయల్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్, ఎలా ఉంటుంది, ఫుడ్ ఏం చేస్తానని చెప్పి. మార్నింగ్ నా టిఫిన్కి వచ్చేసి ఆకుకూర తాలింపు అయితే పెట్టుకుంటున్నాను, అలాగే బాయిల్డ్ ఎగ్స్ అండ్ మిల్క్. ఇది చేస్తూ ఉంటే పాప ఇంకో సైడ్ అయితే ఏడుస్తుంది. నానా చిన్ని తల్లి ఎందుకు ఏడ్చేది, ఎందుకు ఏడుస్తున్నా? ఆడుకో ఆడుకో, బొమ్మ ఏంది, నీ బొమ్మతో ఆడుకున్నాను, అడుగు. చిన్ని తల్లి, చిన్ని తల్లి, చిక్కి తల్లి. అప్ప చేసి వస్తాను, అప్ప చేసుకొని వస్తా సరేనా, ఆడుకుంటా బొమ్మతో. నేను వర్కౌట్ చేస్తున్నా కాబట్టి ఫుడ్ రొటీన్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ 5:30కి లేచి 6 నుంచి వర్కౌట్ స్టార్ట్ చేసి 7:30 వరకు. తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని తాలింపు అయితే చేస్తున్నా. ఆకుకూర తాలింపు, ఎగ్, 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ మిల్క్ నా ఫుడ్ మార్నింగ్. మన ఫుడ్ అయిపోయిందని చెప్పి అందరికి ఫుడ్ అయిపోయింది. మంది చూపించేద్దాం. బాయిల్డ్ ఎగ్స్, ఆకుకూర తాలింపు అండ్ క్యారెట్. ఇది కావాలంట నా పాపకి. చేసి చూడండి ఎలా పెడుతుందో. ఏం కావాలి నీకు? అప్ప కావాలా? అప్ప కావాలా? ఏం కావాలి? ఆకుకూర తాలింపు కావాలా? గుడ్లు కావాలా? క్యారెట్ ఫ్రై కావాలా? తిను తిను తిను, అయితే తిను 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 తిను, వద్దులు తిను తిను, అప్ప తిను. నేనేమన్నా అప్ప తిను. అప్ప కావాలంట మా చిన్న తల్లికి. నేనేం తింటే అది తినాలంటది. ఈమె కూడా ఆకుకూర తాలింపు కొంచెం పెట్టేదాకా అస్సలు ఒప్పుకోలేదు. చిన్న చిన్న ఆకలి కారం లేకుండా తీసి పెట్టాను. తిన్నది, తినేసి ఉగిరిస్తుంది, కారం ఉన్నట్టుంది. సో ఇంకా వాటర్ కూడా తాపేశాను. బాయిల్డ్ నాన్ వెజ్ అయితే ఇప్పుడు ఏం పెట్టట్లేదు తనకి హెయిర్ తీపిస్తాం కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిపోయాక నేను చిన్న తలైతే కొద్దిసేపు పడుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి అత్తమ్మ ప్రిపేర్ చేశారు. ఇంకా కొద్దిసేపు అలా పడుకొని లేచేసరికి గుమ్మడికాయ హల్వా చేస్తున్నారు అత్తమ్మ. నాకు చాలా ఇష్టం, ఇది నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. అంత ఇష్టంగా తింటాను ఎంతైనా సరే. ఫ్రెష్గా గుమ్మడికాయ తెచ్చుకొని పీల్ తీసేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి ఇంకా లైట్గా కొంచెం వాటర్ వేసి వాడ్చినట్టుగా పెట్టాలి పొయ్యి మీద. తర్వాత కొంచెం బాగా అమ్ముడుకున్నాక బెల్లము, లాస్ట్లో నెయ్యి వేసుకొని అది ఉడికించుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నార్మల్గా వైట్ రైస్, మెంతాకు పప్పు చేశారు. ఇవి మెంతులు మేము ఇంట్లోనే చల్లాము, మెంతాకు వచ్చింది, చాలా టేస్టీగా ఉంది పప్పు. ఈరోజైతే మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇంకా ఆకుకూర తాలింపు నేను మార్నింగ్ ఒక కట్ట పెట్టుకున్నాను కదా, ఇంకో 2 కట్టలు ఆఫ్టర్నూన్కి అని చెప్పి అత్తమ్మ మావయ్య దేవనాథ్ వరకు చేసాము. ముందు రోజు చేసిన నాన్ వెజ్లు, ఆకుకూరలు కొన్ని ఉన్నాయి, అవి కూడా బయట పెట్టేసాము ఫ్రిడ్జ్లో నుంచి. ఈ నాటుకోడి, ఇంకా గోడగుండకాయ, అదే నడుము నొప్పి గుండకాయ అంటారు కదా అది, ఇంకా మునగాకు తాలింపు ఉంది, ఇంకా రసం కూడా ఉన్నాయి. నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇంకా కొంచెం ఆమ్లెట్ మావయ్యకని వేశాను. మావయ్య ఎక్కువ తెలియదు, సో హాఫ్ నేను వేసుకున్నాను. ఇంకా పప్పు, కొంచెం రైస్ మాత్రం పెట్టుకున్నాను. ఇంకా పప్పుతో తిన్నాక కొంచెం లాస్ట్లో రసం వేసుకొని అయితే తినేసాను. రైస్ ఎక్కువ తినట్లేదు, కర్రీ ఎక్కువ పెట్టుకొని రైస్ తక్కువ పెట్టుకొని తింటాను. ఇంకా ఆఫ్టర్నూన్ అలా అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి చపాతీ. నాకు చపాతీ అంటే చాలా ఫేవరెట్, చాలా ఇష్టంగా తింటాను చపాతీ. ఎన్నైనా మితం లేకుండా తింటాను. రైస్ తినేదానికన్నా ఒక 2 చపాతీ తింటే నైట్ పప్పు కానీ ఇలాంటి కర్రీస్ ఏదైనా వేసుకొని తింటే చాలా మంచిది రైస్తో కంపేర్ చేస్తే. అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి. నేను వచ్చేసి ఎగ్ పొరుట్ చేశాను చపాతీలోకి. మా ఆయన చపాతీ మీద సాస్ అప్లై చేసుకొని ఎగ్ పొరుట్ వేసుకొని ఆనియన్స్ స్లైసెస్ పెట్టుకొని తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడైనా ట్రై చేయకపోతే. డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతే. పోతూ పోతూ మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.